Evening, my dear students and parents and friends. హాయ్, ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను మీతో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. టాప్ 10 లేదా టాప్ ఇంజనీరింగ్ కాలేజీని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టాప్ ఇంజనీరింగ్ కాలేజీని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నువ్వు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ అసలు టాపా కాదా. This is a very, very important video for everyone who want to do engineering. How to select a college. This is very important. ఒక కాలేజీని అసలు ఎలా సెలెక్ట్ చేయాలి? సో లెట్ మీ గివ్ ఇట్ వన్ బై వన్ క్విక్లీ. ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మనం కంపల్సరీగా చూడవలసినవి 5 పాయింట్స్ ఉంటాయి. 5 పాయింట్స్ ఉంటాయి. మొత్తం 5 గురించి చెప్తున్నాను. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఇది మీకు చాలా తక్కువ మందికి తెలుసు. ఐఓఈ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్. ఇలాంటి మీకేం అర్థం కాదు, కానీ నేను పచ్చి లాంగ్వేజ్లో చెప్తా, అర్థమయ్యేటట్టు చూడండి. ఇదేంటంటే వరల్డ్ వైడ్ మనకి టాప్ తోపు కాలేజీలని ఎంఐటి అని, స్టాన్ఫోర్డ్ అని, ఆక్స్ఫోర్డ్ అని, బర్క్లీ అని, XYZ అని, మనం ఏల్స్ యూనివర్సిటీ అని, పీల్స్ యూనివర్సిటీ అని పేర్లు చెప్పుకుంటాం కదా. ఆ యూనివర్సిటీలని తల తన్నే విధంగా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్తో ఆ యూనివర్సిటీస్కి ఏమాత్రం తగ్గకుండా ఉండటానికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక 20 వాటికి ఆపర్చునిటీ ఇచ్చారు. రీసెంట్గా దీన్ని గట్టిగా పట్టుకోవడం మొదలుపెట్టారు. 2017లో ఈ ఐడియా వచ్చింది, కానీ బట్ గత 2-3 ఇయర్స్ నుంచి అయితే వీటిని చాలా టైట్గా పట్టుకుంటున్నారు. ఈ 20 యూనివర్సిటీలో నీకు ఎక్కడ సీట్ వచ్చిందా నువ్వు చదివినవంటే మై డియర్, నువ్వు ఇండైరెక్ట్గా టాప్ తోపు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కాలేజీలతో సమానంగా ఉన్న వాటిలో చదువుతున్నట్టు మీనింగ్. సరే, అసలు ఇది ఎందుకు పెట్టుకున్నారని చెప్తాను వినండి. 2016లో ఇంటర్నేషనల్ లెవెల్లో ర్యాంకింగ్ ఇస్తున్నప్పుడు కాలేజీలకి ఇండియా వాళ్ళకి 320 దాకా ఒక్క ర్యాంక్ ఇవ్వలేదు ఒక్క కాలేజీకి. అంటే ఇండియాలో ఇంటర్నేషనల్ లెవెల్లో 320 లోపు ఒక్కడ కూడా లేదు అని ఆ ర్యాంకింగ్ సిస్టమ్ డిసైడ్ చేసింది. ఆ ఇయర్ మన వాళ్ళకి కాలింది. అప్పుడు ఇది మొదలు పెట్టారనమాట. అంటే ఇండియాలో టాప్ కాలేజీలు లేకుండా కానీ టాప్ స్టూడెంట్స్ వస్తున్నారా బయటికి? టాప్ మేనేజ్మెంట్ పొజిషన్స్లో ఉన్నారా? మీరు ఆలోచించండి. గూగుల్ని రన్ చేస్తున్నాడు ఎవడు? సుందర్ పిచాయ్. మైక్రోసాఫ్ట్ని రన్ చేస్తున్నాడు ఎవడు? సత్య నాదెండ్ల. సన్ మైక్రో సిస్టమ్స్ని రన్ చేస్తున్న ఎవడు? శివనాథర్ అయ్యర్. లేదా HCL. ఇట్లా ఉన్నాయి కదా పెద్ద పెద్ద కంపెనీలు. వరల్డ్లో ఉన్న పెద్ద కంపెనీలకి హెడ్స్ ఇండియాలో చదివి వెళ్ళిన వాళ్ళు, ఇండియన్ యూనివర్సిటీలో చదివి వెళ్ళిన వాళ్ళు. అయితే ఇండియన్ యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ ఇవ్వకపోయే వరకు మన గవర్నమెంట్కి కొంచెం కాలింది. అప్పుడు డిసైడ్ చేసుకున్నారు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్. ఈ మధ్య బాగా క్రేజ్ పెరిగింది. సో కాబట్టి వీటిల్లో కనుక మీకు ఎక్కడ సీట్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఏంటంట 20 ఇక్కడ చూడండి అసలు ఏం చెప్తున్నారు. Quality of improvement of quality of higher education institutions. Government selected 20 institutions of eminence to achieve. ఇది చూడండి, to achieve world class status from the amongst existing government and private institutions. ఆకాశం నుంచి తేలే ఉన్న వాటిని అద్భుతంగా మార్చుకోవటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చింది. కొన్నిటికి ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. కొంతమందిని అప్లై చేసుకోమన్నారు, 100 మంది అప్లై చేసుకున్నారు, కొంతమంది డైరెక్ట్గా గవర్నమెంటే సెలెక్ట్ చేసింది. అలా ఒక 20ని లిస్ట్ అవుట్ చేశారు. అందులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఇదంతా మీరు చదువుకోవచ్చు. ఇక సింపుల్, మీకు పాయింట్ అర్థమైనట్టుంది కదా. ప్రపంచ దేశాల్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ని తలదన్నటం కోసం తయారు చేసుకున్న ఒక అద్భుతమైన థింగ్ అన్నమాట. 1 IISc బెంగళూరు 2018లో ఇచ్చేశారు. ముంబై IIT, ఢిల్లీ IIT, ఖరగ్పూర్ IIT, చెన్నై IIT,
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, బిహెచ్యు, ఇవన్నీ గవర్నమెంట్ పబ్లిక్ ఐఓఈ ఇన్స్టిట్యూట్స్. ఇంకొన్ని ఉన్నాయి, ప్రాసెస్ నడుస్తుంది. ప్రైవేట్ బిట్స్ పిలాని, మణిపాల్ అకాడమీ. ఎట్టి పరిస్థితుల్లో మణిపాల్ ఎగ్జామ్ రాయటం మర్చిపోవద్దు. ఓపీ జిందాల్ యూనివర్సిటీ అంటారు, హర్యానాలో ఉంటుంది, సూపర్ క్యాంపస్ అది కూడా. శివనాథర్ ఇన్స్టిట్యూట్ నోయిడా, హెచ్సిఎల్ టెక్నాలజీ ఉంది కదా, వాళ్ళ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో సీట్లు వస్తే మర్చిపోవద్దు, మిస్ అవ్వద్దు. ఇవి కాకుండా విఐటి అండ్ ఇట్లా కొన్నిటికి మాత అమృత యూనివర్సిటీ, వీటన్నిటికీ ఎమినెన్స్ ప్రాసెస్ నడుస్తుంది. మోస్ట్లీ విత్ ఇన్ 1 or 2 సెమిస్టర్స్లో వాటికి కూడా పర్మిషన్స్ వస్తాయి. మొత్తం 20 సెలెక్ట్ చేయడం కోసం రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ ఒక 8 ఉన్నాయి, ఇవి ఒక 4, 12 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా 8 టు డిసైడ్. సో అవి కూడా వచ్చినాయి అంటే ఇండియాలో ఆ 20 యూనివర్సిటీస్లో ఎక్కడ సీట్ వచ్చినా అద్భుతం అది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు.